హలో నమస్తే అండి. ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే ఈ మోటార్ వచ్చేసి మనకి ఏసీలో వాడే అవుట్డోర్ మోటార్ అనమాట. సో కంప్లైంట్ ఏంటంటే మనకి ఇది తిరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి మోటార్ పోయి ఉండటం, లేదా ఈ వైర్లు ఎక్కడన్నా ఇలకలు కొట్టి కానీ ఉడతలు కానీ కొడుతున్నప్పుడు ఈ మోటార్ కూడా తిరగకపోవడానికి ప్రధాన కారణం ఉంటుంది. లేదా దీనికి వచ్చే సప్లై ఎక్కడన్నా ఆగిపోయింది అనుకోండి, సప్లై ఆగిపోయినా కానీ మోటారు ఆగిపోతుంది అనమాట. సో ఈ విధంగా దీన్ని ఎక్కడ ఆగిపోయింది అనేది మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం అండి. సో ఇది వచ్చేసి ఏసీకి మనం సప్లై వైర్లు ఇచ్చేదనమాట. ఇస్తే ఆ వైర్లు మనకి ఫేస్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సిరీస్లో పెట్టి చెక్ చేసుకోవాలి. సిరీస్లో పెట్టి చెక్ చేసుకున్నప్పుడు కంటిన్యూటీ వస్తుందా రావటం లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. కంటిన్యూటీ అంటే మోటార్ వచ్చేసి వైరింగ్ అంతా కంటిన్యూగా ప్రాసెస్లో ఉందా, లేదా ఎక్కడన్నా మిస్ అయిందా, కట్ అయిందా అన్న దాని గురించి మనం దీన్ని చెక్ చేస్తున్నాం అనమాట. సో ఈ విధంగా మనం సిరీస్లో పెట్టుకొని ఇలా టచ్ చేసినప్పుడు ఇలా లైట్ వెలుగుతూ ఉంటుంది అనమాట. ఇలా లైట్ వెలుగుతుందంటే కంటిన్యూటీ అంటే వైరింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వైరింగ్ బాగున్నట్టు అనమాట. సో అట్లాగే కండెన్సర్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కండెన్సర్ని కూడా మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చెక్ చేస్తే అంతా కంటిన్యూషన్ వస్తుందంటే మోటరు బాగున్నట్టు అనమాట. సో ఈ విధంగా కంటిన్యూ రాలేదనుకో, ఒక కంటిన్యూషన్ బల్బ్ ఎలగలేదు అనుకోండి, ఆ మోటార్ వైరింగ్ పోయినట్టు. ఆ విధంగా మనకి మోటార్ బాగలేదని మన ఈ విధంగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఒక మోటార్ గురించి తెలుసుకుందాం. ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఆర్ పవర్ టెక్ ఇన్ఫో.